హాయ్ అండి. ఈరోజు నేను మీకు అరటికాయ చిప్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. అరటికాయ చిప్స్ చేయడం చాలా ఈజీ. ముందుగా అరటికాయని తీసుకొని నాట్లు పెట్టుకొని ఇలా పీల్ శుభ్రంగా తీసేసుకోవాలండి. పీల్ తీసిన తర్వాత వాటిని సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీకు గ్రేడర్ ఉంటే గ్రేడర్తో స్లైస్ చేసుకోవచ్చు, లేదంటే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే చాకుతోనే సన్నని స్లైసెస్ కింద కట్ చేశానండి. నేను ఈ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నానండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అరటికాయ చిప్స్ చేయడం చాలా ఈజీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అది ఇప్పుడు చూడండి, అరటికాయల పీల్ తీసుకున్న తర్వాత దీన్ని సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా సన్నని స్లైసెస్ కట్ చేసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. చూడండి, చాకుతో కూడా ఎలా సన్నగా స్లైసెస్ వస్తున్నాయో మీరు కూడా అలా వీలుంటే ఇలా చాకుతోనే చేసుకోవచ్చు. ఈజీగా కట్ అయిపోతుంది అరటికాయ. ఇలా మీరు ఎన్ని కాయలు చిప్స్ అయితే చేయాలనుకుంటున్నారో అన్ని కాయలు అలా స్లైసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి కొంచెము పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసి నూనె కాగాక అరటికాయ చిప్స్ని ఒక్కొక్కటిగా తీస్తూ అందులో వేయాలి. ఇవి చిప్స్ కోసేటప్పుడు కొంచెం అతుక్కుంటాయండి, అవి విడిగా తీసివేస్తే మీకు వేగేటప్పుడు చాలా ఈజీగా వేగుతాయి. లేదంటే ఒకదానికొకటి అంటుకొని అవి సరిగా ఫ్రై అవ్వవు. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని చిప్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనె కూడా అసలు పీల్చవండి, ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చిప్స్ వేసిన తర్వాత కొంచెం ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి. ఈ చిప్స్ 3 వంతులు వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఉప్పు పసుపు నీళ్ళని ఆయిల్లో వేసేసి మూత పెట్టేయాలి. ఈ చిప్స్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి, చిప్స్ వేగిపోయినాయి. మీకు సౌండ్ తెలిసిపోతుంది, మనం ఇలా టచ్ చేసినప్పుడు అవి టక్ అని సౌండ్ వస్తాయి, అంటే చిప్స్ బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనం బౌల్లో తీసుకుందాం. వీటికి కావాలంటే మనం కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఇంక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఈ బౌల్లో తీసుకుని ఇంట్లో కొంచెం మిరియాల పొడి వేసి మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. అంతే.